apart from the constitutional safeguard, scheduled tribes are also assured other protections under the law to safeguard their geographical interest, including protection of the forest lands. ఇప్పుడు చూడండి, ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ 1/70 యాక్ట్ ఉంటుందండి. 1/70 యాక్ట్ అని ఉంటుందన్నమాట. ఇదేంటి? ఇది ల్యాండ్ యాక్ట్. ఇదేం యాక్ట్? ల్యాండ్ యాక్ట్. ఎందుకు ఈ ల్యాండ్ యాక్ట్ ఏం చెప్తుంది సార్ అంటే, ట్రైబ్స్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ట్రైబ్స్ ల్యాండ్ని నాన్ ట్రైబ్స్ కొనకూడదు అనే ఒక రూల్ ఉంది. ఎందుకంటే ట్రైబ్స్ అనేవాళ్ళు అమాయకులు. వాళ్ళకి వీరి యొక్క లుకింగ్ ఎట్ ది వరల్డ్, ద పర్స్పెక్టివ్ టువర్డ్స్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు చాలా సౌమ్యులు, చాలా అమాయకులు, మృదు స్వభావులు. ఓకే, దే ఆర్ సో వల్నరబుల్. దే డోంట్ నో యువర్ ఇల్ మైండెడ్నెస్. సో వీడేం చేస్తాడు? నాన్ ట్రైబ్స్ వీడికి మందు పోషో, లేకపోతే ఏదో ఒక కైండ్ ఇచ్చో, ఏదో ఫేవర్ చేసో ఈయన ల్యాండ్ మొత్తం ఈయన రాపించుకుంటాడు. మళ్ళీ ఇలా రాపించుకుంటే వీళ్ళ యొక్క ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోతుంది? పవర్టీలో వెళ్ళిపోతుంది. అందుకోసమే ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ఉండకుండా ఉండడానికే మనము ఏం చేసాము? షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ని తీసుకొచ్చుకున్నాం. షెడ్యూల్ 6 అంటే ఏంటంటే మనము మీకు కోడ్ కావాలంటే AMTM అని అంటాం. లేదు అనుకుంటే తెలుగులో ఆమె 6 సార్లు తిరుగుతూ రామంది. ఆమె 6 సార్లు తిరుగుతూ రామంది. అస్సాము, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. ఓకే, ఆమె 6 సార్లు తిరుగుతూ రామనంది. ఇలా కోడ్స్ ఏదో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 ఉందండి. ఆర్టికల్ 19 ఉంది. మీరు ఏమనాలి? సా MRP అని చెప్పాలి. ఏదో ఒక కోడ్ పెట్టుకోగలగాలి. ఓకేనా? ఇప్పుడు ఆర్టికల్ 15 అన్నాం. ఆర్టికల్ 15 అంటే ఏం మాట్లాడడం? ఫస్ట్ రిలీజియన్ గురించి మాట్లాడడం. ఇంకొక RI మిగిలింది. అదేంటి? రేస్. దాని తర్వాత ఏం మిగిలింది? ప్లేస్, క్యాస్ట్. ఓకే, మేజర్గా క్యాస్ట్. దాని తర్వాత సెక్స్. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ విధంగా గుర్తుంచుకోగలగాలన్నమాట. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 32 ఉంది. ఇది ఏమేం మాట్లాడుతుంది? హెబియస్ కార్పస్ గురించి మాట్లాడుతుంది, సర్షరరీ గురించి మాట్లాడుతుంది, మాండమస్ గురించి మాట్లాడుతుంది, కో వారెంటో గురించి మాట్లాడుతుంది, ప్రొహిబిషన్ గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా 5. సో నువ్వు చదివేటప్పుడు ఏంటంటే వీటి గురించి నువ్వు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ విల్ బికమ్ వెరీ ఈజీ. అదర్వైజ్ విల్ ఫీల్ వెరీ డిఫికల్ట్. నేను ఎన్నిసార్లు చదివినా సరే నాకు గుర్తుండట్లేదు, ఉద్యోగం రావట్లేదు అంటే రాదు. ఎందుకు? నువ్వు చదువుతుంటున్నావులే కానీ నువ్వు గుర్తుంచుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టట్లేదు. యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు రిమెంబరింగ్ ద థింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బికాజ్ యూ స్టడీ లాట్. ఎవరక్కడ రండి, ఈ పిల్లాడు 15 గంటలు చదివాడు, నేను చూశాను, ఈయనకి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చాడు అని అనరు. ఎన్ని గంటలైంది చదువు? 2 గంటలు చదువు, 10 నిమిషాలే చదువు, చదివింది గుర్తుంచుకో. అర్థమవుతుందా? సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఏంటి లెజిస్లేటివ్ మెజర్స్లో ఏమంటున్నాను సార్ అంటే, ఈ యొక్క ట్రైబ్స్ షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో ఉన్న ట్రైబ్స్, ఓకే, ఇక్కడైతే అసలు నాన్ ట్రైబ్స్ ల్యాండ్ కొనడానికి ఎలిజిబిలిటీ లేదు. ఓకే, సో ఈ షెడ్యూల్ 5 అంటే ఇక్కడ ఈ రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో ఎక్కడున్న ట్రైబ్స్, ఓకే, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటాయి. ట్రైబ్స్ ఉంటారు, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు, PTG ఉంటారు, PVTG ఉంటారు. ఇంత PTG అన్నా PVTG అన్నా రెండు ఒకటే. ట్రైబ్ అంటే మామూలు ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఈ 5th and 6th షెడ్యూల్లో మెన్షన్ చేసిన ట్రైబ్స్ని షెడ్యూల్ ట్రైబ్ అంటాం. PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, సో ఈ విధంగా ఉంటారు అనమాట. అది ట్రైబ్స్ వచ్చినప్పుడు మనం చదువుతాం. సో ఇప్పుడు ఏంటి? వాళ్ళు అమాయకులు కాబట్టి బికాస్ దే ఆర్ ఇన్నోసెంట్. ఓకే, నాన్ ట్రైబ్స్ ఈజీలీ చీట్ దెమ్. Since to avoid the cheat, what we are doing? We are bringing those laws, land laws, 1/70 ల్యాండ్ లాస్ తీసుకొచ్చాం. దాని తర్వాత మన SC STస్ని చాలా అవహేళన చేశారు. ఎవరు? నాన్ SC STs ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కులం పేరు మీద దూషించడం చేశారు. ఓకే, సో ఆ విధంగా దూషించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ 1918 తీసుకొచ్చారు. అండర్ ద రూల్ 1995 ఫ్రేమ్డ్ దేర్ అండర్. ఓకే, సో దాని తర్వాత 1995లో ఇంకా చేంజెస్ తీసుకొచ్చారు. 2019లో ఇంకా చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో ద బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద షెడ్యూల్ ట్రైబ్. సో ఈ కట్టు బానిసత్వం ఉంటారు చూడండి, అర్థమవుతుందా? మీరు RR మూవీలో చూడండి, ఒక్కసారి మిమ్మల్ని వారు నమ్మారంటే వాళ్ళు ప్రాణం పోయేంత వరకు మీకు సేవ చేస్తూనే ఉంటారు ట్రైబ్స్. ఓకే, ట్రైబ్స్ యొక్క తత్వం అది. సో ఈ యొక్క బాండెడ్ లేబర్ ఏదైతే ఉందో, అంటే ఏంటి బాండెడ్ లేబర్ అంటే? మీకు 1000 రూపాయలు ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, అంతే.
నువ్వు సంవత్సరం అంతా నా దగ్గరే పనిచేయాలి. నీకు ఫుడ్ పెడతానా లేదా నా ఇష్టం అది. బట్ సిన్స్ నీకు బాండ్ రాయించుకున్నా కాబట్టి మీరు ఏమైనా కార్పొరేట్ కంపెనీలో వెళ్ళారనుకోండి, మీతో ఏం చేస్తారు వాళ్ళు? బాండ్ రాయించుకుంటారు. నిజంగా బేసికలీ ఆ బాండ్ చల్లవు, మనల్ని భయపెట్టడానికి. అంటే మన ఇన్నోసెంట్స్ కదా, సో మనకి వీ డోంట్ నో ద లా, మనకు లా తెలియదు కాబట్టి వాడేదో భయపెడతారు మనల్ని. ఏ కంపెనీ అయినా సరే, ఈవెన్ గవర్నమెంట్ కూడా మనని బాండ్ రాయించుకున్నా కాబట్టి నువ్వు చెయ్యి అనేది లేదు. మరి ఎట్లా సార్? మరి వాళ్ళు భయపెడతారు కదా, ఇంత డబ్బు కట్టమని అని అంటారు. నువ్వు ఏ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలి? వాళ్ళు నీ దగ్గర ఏం తీసుకోగలుగుతారు సార్ అంటే కేవలం నీ దగ్గర నీకు ట్రైనింగ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల వరకే తీసుకోగలుగుతారు తప్ప దానికంటే మించి నీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోరు. అర్థమవుతుందా సార్? సో మన దేశంలో ఏం లేదు, బాండెడ్ లేబర్ లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నాయి. ఒక్కసారి నీ పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ బుక్ అయ్యి నువ్వు 1 ఇయర్ జైలుకి వెళ్ళి వస్తే నీకు పబ్లిక్ లైఫ్లో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎలాంటి పాలిటిక్స్లో కావచ్చు, నీకు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటి? జియోగ్రఫికల్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఇచ్చింది. దాంతోపాటు ఆర్టికల్ 340 ఇచ్చింది, 15 ఇచ్చింది, 16 ఇచ్చింది. ఓకేనా? అర్థమైందా? సో ఇదంతా రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ఎరేస్ చేసేస్తా, సరేనా సార్? చూడేస్టా, రాసుకోండి, కంగారు పడొద్దు. ఏ రోజు ఆ రోజు చదవండి. మీకు సర్వీస్ కావాలి అనుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీకు మ్యాథ్స్ లేదా అర్థమెటిక్, రీజనింగ్, సొసైటీ, ఎకానమీ జరుగుతుంది అనుకోండి, ఏ రోజు ఆ రోజు చదవండి చాలు. మిగతా ఏది పెట్టుకోవద్దు మీరు. అవసరమైతే కొంత కరెంట్ అఫైర్స్ ఏమైనా ఆన్లైన్లో చూసుకోవాలన్నా, ఏదైనా మ్యాగజైన్ చదువుతూ, అంతే, ఇంకేం చదవద్దు. మీరు అకార్డింగ్ టు ద కోచింగ్ వెళ్ళిపోయారనుకోండి, కోచింగ్ అయ్యే లోపల మీకు సర్వీస్ వచ్చేస్తుంది. అర్థమైందా? లేదు సార్ నా సొంత పంచాయతీ పెట్టుకుంటా అంటే అది అవ్వని పని, కుదరదు పని. ఓకేనా? నెక్స్ట్ ఇవి కూడా కొన్ని స్టాచ్యుటరీ మెజర్స్ అన్నమాట. ఓకే, లెజిస్లేటివ్ మెజర్స్. ఏం మెజర్స్? ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986. ఓకే, అంటే మన ఏమంటారు, బాల కార్మిక వ్యవస్థ తీసేయడానికి. ఓకే, ద స్టేట్ యాక్ట్ అండ్ రెగ్యులేషన్ కన్సర్నింగ్ ది ఏలియనేషన్ రిస్టరేషన్ ఆఫ్ ల్యాండ్ బిలాంగింగ్ టు ఎస్టీస్. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఎస్టీల యొక్క ల్యాండ్ తీసుకోవడానికి లేదు. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్ ఏరియా యాక్ట్ 1996, మినిమం వేజెస్ యాక్ట్ 1948, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ 2015. 2015లో కూడా అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ లెజిస్లేటివ్ మెజర్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వీళ్ళు ముగ్గురిని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఉన్నటువంటి అంశం అన్నమాట. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. క్రోనాలజికల్ ఆర్డర్లో అడుగుతాడు వాడు. ఓకే, పుట్ ఇన్ ద లైక్ అరేంజ్ ఇన్ ది క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది స్టాచ్యూట్స్ అంటారు. ఆవిడ మీరు కంగారు పడొద్దు. దయచేసి మీరు నేను చెప్పినట్టు చదవండి, మీకు సర్వీస్ 100% వస్తుంది. నాలెడ్జ్ కావాలా, సర్వీస్ కావాలా? సర్వీసే కావాలి, అదొకటి బుర్రలో పెట్టుకోండి. నాలెడ్జ్ తర్వాత అయినా ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఫస్ట్ సర్వీస్ కావాలి. ఓకే, నాలెడ్జ్ లేని వాళ్ళకి చాలామందికి సర్వీసులు వస్తాయి. నాలెడ్జ్ ఉన్నాడు అశోనర్లో తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, వాడు ఎదువే. అర్థమైందా? సర్వీస్, నీకు నాలెడ్జ్ లేకపోయినా సర్వీస్ వచ్చింది అనుకోండి, నువ్వు దేవుడివి. ఓకే, సో ఏ వేలో అయినా సర్వీస్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నాలెడ్జ్ ఎట్లా తర్వాత అయినా మీరు భగవద్గీత పెద్ద లైబ్రరీ పెట్టుకోవచ్చు ఇంట్లో. దాని తర్వాత అంతా నాలెడ్జ్. డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా అదే నాలెడ్జ్ వస్తుంది. ఏ నాలెడ్జ్ లేకపోయినా నువ్వు ఒక ఎంపీడీఓను ఎంఆర్ఓ అనుకో, దేవుడిలా చూస్తారు నిన్ను. ఓకే, మీరు అంటారు సార్ నాలెడ్జ్ లేకుండా సర్వీస్ ఎలా వస్తుంది సార్ అని. వస్తుంది. ఓకే, 30,000 బిట్లు సాల్వ్ చేయండి, మీకు వద్దు అన్న సర్వీస్ వస్తుంది. 30,000 బిట్స్ నాయి అనుకోండి, కంపల్సరీ సర్వీస్ వస్తుంది మీకు. బొచ్చాడు 69 రూపాయలు పెడితే 1000 బిట్లు వస్తున్నాయి నీకు కదా. మార్కెట్లో ఉన్నాయి సామి పుస్తకాలు చాలా. 69 రూపాయలకి 1000 క్వశ్చన్లు అమ్ముతుంటారు. పట్టుకురావాలి, గుడ్డిగా బ్లైండ్గా వాటినే రుద్దుతూ ఉండాలి. వస్తుంది సర్వీస్, దానికైతే వస్తుంది. లక్ష్మీకాంత్ చదివితే రాదు, నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఏం చేసుకుంటాం? రూపాయి పనికి రాదు నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు నేనున్నా, నా ఫ్రెండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇద్దరు వచ్చారు. నా మాట వింటారా, వాడి మాట వింటారా? అబ్వియస్గా వాడి మాటే వింటారు మీరు. ఎందుకు? బికాజ్ ఈజ్ ప్రూవెన్, ఐఎమ్ ఎ ఫెయిల్డ్. బట్ కంపేర్డ్ టు ద నాలెడ్జ్,
చూశారనుకో వాడికి అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ యూపీఎస్సీ క్లియర్ చేయడానికో లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 క్లియర్ చేయడానికి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నా మాట వింటారా? వినరు. ఎందుకు? బికాజ్ యూ వాంట్ పీపుల్ విల్ ఓన్లీ ఫాలో ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్. అర్థమవుతుందా? అదన్నమాట. సో దయచేసి ఎట్లయినా సర్వీస్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్లయినా అంటే చీటింగ్ చేసి కాదయ్యా. ఓకే, ఎట్లయినా ఇన్ ద సెన్స్ జుగాడ్ మెథడ్ అంటే జుగాడ్ మెథడ్ అంటే తెలుసా? షార్ట్ కట్. ఇప్పుడు నేను ఏమని చెప్పానంటే ఒక 30,000 క్వశ్చన్లు సాల్వ్ చేయాలని చెప్పా. ఓకే, నీ 30,000 క్వశ్చన్స్ ఎవడైతే సాల్వ్ చేస్తాడో వాడికి వచ్చేస్తుంది సర్వీసు. నెక్స్ట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అండి. పాలసీస్ అండ్ స్కీమ్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మెజర్స్ చూసాము, లెజిస్లేటివ్ మెజర్స్ చూసాం. ఓకే, ఇప్పుడు ఏం చూడాలి మనం? పాలసీస్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. మనం రెండు చూడాలి. మన జగన్ అన్న ఏం చెప్తున్నాడు, మన ఇంకెవరు ఉన్నారు మనకి, మోడీ బాబా ఏం చేస్తున్నాడు కూడా తెలుసుకోవాలి. సో అసిస్టెన్స్ ఇన్ ది స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఓబీసీ డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ని డిఎన్టీస్ అంటాం. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఎన్జిఓ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు బ్యాక్వర్డ్ ఉండడానికి కారణం ఎవరండి? నాకు స్కిల్ లేకపోవడం. నేను కుండ తయారు చేస్తున్నా అంతే, ఓన్లీ వాటర్ పెట్టుకోవడానికి కుండ తయారు చేస్తున్నా. ఒక షోకేజ్ కుండ చేశాను అనుకో, నా కుండ ఎంతకు పోతుంది? ఒక కుండ కాస్ట్ ఎంత అండి? 200 రూపాయలకు ఒక కాస్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయలు. నేను ఒక షోకేజ్ పెట్టుకుని ఒక అందమైన ఒక కుండను తయారు చేసాను, ఎంతకు పోతుంది? అది 2,000 రూపాయలకు పోతుంది. అని నేను రిచ్ అవుతాను లేదా? ఏం కావాలి? స్కిల్ కావాలి. అర్థమైందా? అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆటో నడుపుతున్నా అబ్బా, ఎప్పుడు నేను ఎంగేజ్ పెట్టుకోవడానికో ఊర్లో నడపడానికి బదులు ఆటో లాంటిదే ఒక పెద్ద వెహికల్ లేదా ఆటోనే నేను ఈ ప్యాసింజర్కి కాకుండా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేశాను అనుకోండి, ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా? వస్తాయి రావా? వస్తాయి. సో ఇట్లా నీకు స్కిల్ కావాలన్నమాట. స్కిల్ కావాలి. అంతెందుకు అబ్బా, మొక్కజొన్న కంకి ఉంది, పొలం దగ్గర ఒక కంకి కొన్నాం అనుకో 2 రూపాయలకు వస్తుంది. అదే నీకు ఉడకబెట్టి ఇచ్చారనుకోండి ఎంత అవుతుంది? 30 రూపాయలు అవుతుంది, 30-40 రూపాయలు అవుతుంది. కాల్చో ఉడకబెట్టిస్తే. అదే పాప్కార్న్ చేసి ఇస్తే 50 రూపాయలు అవుతుంది. లేదా సినిమాక్స్లో కొంటే 200 రూపాయలు అవుతుంది. దానికి నువ్వు ఒక మసాలా వేసినావు, అదెంత అవుతుంది? 400 రూపాయలు అవుతుంది. అదే పెద్ద కవర్లో పెట్టి బకెట్లో పెట్టించో ఎంత అయితే? 1000 రూపాయలైనా కొంటారు. అదేంది? అదంతా ఏంది? పాప్కార్నే కదా, మొక్కజొన్నకి ఇంకా 2 రూపాయలు ఎక్కడ, 500 రూపాయలు ఎక్కువ. స్కిల్, ఎండ్ ఆఫ్ ది డే స్కిల్. అర్థమవుతుందా? నువ్వు ఒక ఇంజనీరింగ్ చేసినావు, నువ్వు ఉత్త ఇంజనీరింగ్ పట్టాతో నీకు 18,000 రూపాయలు ఇస్తారు. అదే దానికి అప్గ్రేడెడ్ వర్షన్ మార్కెట్లో నీడున్నది నేర్చుకున్నావు అనుకో 2 లక్షల రూపాయలు ఇస్తారు. సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగో, మెషిన్ లెర్నింగ్లో లేదా న్యూరల్ థింకింగో నేర్చుకున్నావు అనుకో, నీకెంత ఇస్తారు? 1 కోటి రూపాయలు ఇస్తారు. సంవత్సరానికి 1-2 కోట్ల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది. ఇదంతా ఏంటి? అదే బీటెక్. ఏం కావాలి నీకు? స్కిల్ కావాలి. మరి స్కిల్ ఇవ్వాలి కదా. మరి స్కిల్ ఇవ్వాలంటే ఏదో ఒక ఎన్జిఓ ఉందనుకోండి, ఆ ఎన్జిఓ మీకు ఒక ఇది ఇస్తుంది అన్నమాట. ఏమేంటి? టు ఇన్వాల్వ్ ది వాలంటరీ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్బిసి ఎఫ్డిసిస్ అని ఉంటాయి. ఓకే, అంటే ఏంటి? ఇది మన నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ సంస్థలు ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన బీసీలకి నీ దగ్గర స్కిల్ ఉంది, పెద్ద ఇండస్ట్రీ చేయాలి. నువ్వు మల్లేశం మూవీ చూసావా? మల్లేశం చూడలేదు? రాసుకోండి, హోంవర్క్ అని లాస్ట్లో రాసుకోండి. మల్లేశం. మన దర్శి తెలుసా మీకు? దర్శి అదే అబ్బా మన ఎవరు, ప్రియదర్శి తెలుసా? ఏ మూవీ అది? మన పెళ్లి చూపుల మూవీ ఉందా? పెళ్లి చూపు మూవీలో వాడు ఉంటాడు, టైంకి వెళ్తాం, పంక్చువాలిటీ గురించి పెద్ద డైలాగ్ ఇస్తాడు వాడు. ఓకే, సో మల్లేశం అని ఒక మూవీ ఉంటుంది. ఆయన ఏంటి? చేనేత కార్మికుడు. ఆయన బీటెక్ చదవాల, ఓన్లీ 10th డ్రాప్ అవుట్. మరి 10th పాస్ అయ్యలేదు నాకు తెలియదు. దగ్గరలో ఉన్నటువంటి అంటే వాళ్ళు చేనేత చేస్తారు కదా, వాళ్ళ అమ్మకి ఇలా చేసి ఇవి అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఏం చేయాలి అన్న ఒక మెషిన్ కనిపెడతారు. దాన్ని ఆసు మిషన్ అంటారు. ఆసు అంటే ఏంటంటే చేసే మిషన్ ఉంటుందన్నమాట, బట్టలు నేసే మిషన్. అది ఆటోమేటిక్ మెషిన్ కనిపెట్టాడు. మీరందరూ బీటెక్లు చేసి ఉంటారు. ఎప్పుడైనా మీ డిపార్ట్మెంట్ కాకుండా పక్క డిపార్ట్మెంట్ పుస్తకాలు ఎప్పుడైనా చూశారు మీరు? చూడరు, అవసరం లేదని అనుకుంటారు. ఆయన ఊర్లో నల్గొండ అయింది. దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్న బీటెక్ పుస్తకాలని తెచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వాళ్ళందరితో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని చదివి
ఈ 3 నాలెడ్జ్తో ఒక మెషిన్ కనిపెట్టాడు. ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మీకు మీరేం చేస్తారు? మీరు బిఏ అంటే బిఏ ఒకటే చదువుతారు. పక్కన చూడరంటే చూడను. ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? సో నీకు నేను స్కిల్ ఇచ్చా. ఇప్పుడు ఏమైంది ఆయనకి? గవర్నమెంట్ ఆయన రికగ్నైజ్ చేసి ఆయనకు ₹1,00,000 ₹10,00,000 లోన్ ఇచ్చింది. లోన్ ఇస్తే ఒక 10 మెషిన్లు చేశాడు. అది కాస్త 100 అయినాయి, అవి కాస్త 1000 అయినాయి. అలా కాస్త ఇండియా మొత్తం ఆయన చేసిన మెషిన్స్ అన్నీ రన్ అవుతుంది. దానివల్ల ఆ కమ్యూనిటీకి సోషల్ ప్రాబ్లం ఏమవుతుందో అది అప్లిఫ్ట్ అయ్యింది. ఆయన కూడా ఎకనామికల్లీ వైయబుల్ అయ్యాడు. సో అంతే కదా. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డబ్బులు ఇస్తుంది కదా. డబ్బులు ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? స్కిల్ వస్తుంది కదా. డబ్బులు లేకపోతేనే కదా స్కిల్ ఉండదు. డబ్బులు ఇస్తే ఆటోమేటిక్గా స్కిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, క్లాస్లో కూర్చున్నారు, లేదా ఆన్లైన్లో వింటున్నారు. ఎలా వింటున్నారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి వింటున్నారు. డబ్బులు లేకపోతే వింటారా మీరు? వినరు. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? నాలెడ్జబుల్ పర్సన్స్ని పూల్ చేస్తారు. అయ్యా ఇగో మేము ఇంత ఇస్తాం, మీరు మా పిల్లలకి ఇంత చెప్పండి. అప్పుడు మేము ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకున్న నాలెడ్జ్ అంతా. ఓకేనా? నేను బీఫార్మసీ చేశాను, గోల్డ్ మెడల్. దాని తర్వాత ఎంఫార్మసీ చేశాను. దాని తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. దాని తర్వాత బీఎస్సీ లైబ్రరీ సైన్స్ చేశాను. దాని తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంటర్ప్రినర్షిప్ మీద డిప్లొమా చేశాను. ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను. దీంతో పాటు ఇంతవరకు ప్రస్తుతానికి నా అకాడమికల్ ఇది. దీంతో పాటు నాకు 9 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది? యూపీఎస్సీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్క్లూజివ్ యూపీఎస్సీ. ఈ మధ్య ఏదో మార్కెట్లో మన వీటికి కూడా ఉన్నాయి కాబట్టి మనకి అదంతా సీజనల్ బిజినెస్ కాబట్టి దీంట్లో కూడా దూకడం జరిగింది. సో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక లిటిల్ రిసోర్స్ పర్సన్ని తీసుకురాగలిగారు, మీరు నాలెడ్జ్ పెరగలిగారు. అంటే ఎవరు కావాలి? నీకు డబ్బు కావాలి. ఓకే, అదే ఇన్స్టాగ్రామ్ రీల్లో పెళ్ళి కావాలి అన్నట్టు ఇక్కడ ఏంటి? డబ్బు కావాలి. ఓకే, అంతేనా? సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఏం చేయొచ్చు? వాళ్ళని స్కిల్ ఇవ్వచ్చు అన్నమాట. అంతే కదా. స్కిల్ డెవలప్మెంట్ కదా అబ్బా, స్కిల్ డెవలప్మెంట్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్. సో అండ్ ఇంప్రూవ్డ్ ఎడ్యుకేషన్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది టార్గెట్ గ్రూప్స్ ఓబీసీ విత్ ద వ్యూ టు అప్గ్రేడ్ దర్ స్కిల్ టు ఎన్హాన్స్ దెమ్ టు స్టార్ట్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ అండ్ దర్ ఓన్ గెట్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ అండ్ సమ్ సెక్టర్స్ ఆర్ అదర్. ఇప్పుడు మన తెలంగాణలో ఏం చేస్తారంటే ఈ యొక్క చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ చేశారు. ఓకే, అంటే ఏందన్నట్టు అక్కడ వాళ్ళకి ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్ని ఫినాన్షియల్గా ఒక్కొక్కరికి 100 గొర్రెలు ఇచ్చారు. అవి రేపొద్దున పిల్లలు పెడతాయి. ఎకనామికల్ వైబుల్లా కదా. చేపలు పట్టే వాళ్ళకి చేపలు పట్టే ఇచ్చారు. దాని తర్వాత దళిత బంధు అని చెప్పేసి ఓకే ఏం 10 లక్షల రూపాయలు ఇచ్చి హార్వెస్టింగ్ మెషిన్స్ కొనమన్నారు, ట్రాక్టర్స్ కొనమన్నారు, లేకపోతే చికెన్ షాపులు పెట్టుకోమన్నారు, మీట్ షాప్స్ పెట్టుకోమన్నారు. దాని తర్వాత నీకు బిజినెస్ చేసుకుని దాంట్లో ఏమవుతుంది? ఎకనామికల్ నీకేదో మరి ఫ్రీగా ఇస్తున్నాం కదా సార్, మరి రాష్ట్రానికి నష్టం కాదు. నష్టమేం కాదు. ఎందుకు? వాడు తినేసి తాగేసి పడుకుంటే నష్టం. వాడు ఒక క్యాపిటల్ జనరేటింగ్ గూడే కొన్నాడు, హార్వెస్టింగ్ మెషిన్ కొన్నాడు. వాడు ఏం చేస్తాడు? ఇంట్లో పెట్టుకుంటాడా? వరి కోతలకు వెళ్ళాలి కదా. వరి కోతలు వెళ్ళినప్పుడు హార్వెస్టింగ్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు కిలోమీటర్ ఈరోజు తుఫాన్ వచ్చి హార్వెస్టింగ్ మెషిన్ లేదు, నేను కోసి అక్కడ పెట్టినా, వర్షం వచ్చింది, అంతా లోబోదిబ్బో కొట్టుకుంటారు కదా. ఇప్పుడు హార్వెస్టింగ్ మెషిన్ ఉంటే అప్పుడే కట్ చేసేది, బస్తాలు నింపుతుంది. ఎండ ఉన్నప్పుడు నేనేం చేస్తా? ఆరేసుకుంటా, ఎండ లేకపోతే దాచుకుంటా. సో కొంత నష్టం ఉంటుంది, కానీ కిలోమీటర్ వచ్చింది ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇదంతా దేనివల్ల జరిగింది? ఎందుకు? అసిస్టెన్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ బై వాట్? ఎన్బిసి, ఎఫ్డిసి. ఓకే, బ్యాక్వర్డ్ క్లాస్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఇవి మనకు లోన్స్ ఇస్తాయి. ఈ లోన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి స్కిల్ డెవలప్ అవుతుంది. సో మీరు ఏం రాసుకుంటారు? ఇదొకటే రాసుకోండి, మిగతా ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇదొకటే రాసుకోండి. ఇదొకటే అసిస్టెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఓబీసీ. డిఎన్టీ అంటే డీ నోటిఫైడ్ ట్రైబ్స్, ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, ఎన్జిఓ స్కీమ్. ఇది ఒక ఎన్జిఓ స్కీమ్ అన్నమాట. మీరు కూడా ఏదో ఒక బ్యాకప్ ఉంచుకోవాలి. ఎంఏ సోషియాలజీ చేసుకోండి అమ్మాయిలు అయితే, ఎందుకంటే మీకు సిడిపిఓ అనే జాబ్స్ పడతాయి మీకు. ఓకే, ఎంఏ సోషియాలజీ చేస్తే సిడిపిఓ జాబులు పడతాయి అన్నమాట. ఇదేంటి? చాలా మంచి జాబులు అన్నమాట. గుడ్లు వస్తాయి కదా, గుడ్లు, బాలమృతం, చక్కెర అన్నం. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? చిన్నపిల్లాడు అంటే ఇంత పెద్ద గిన్నెచ్చి పో చాక్లెట్ తీసుకొచ్చి పో అని చెప్పేసి ఆ పిండి అంతా మనం తింటాం. ఓకే, అట్లే మీరు కూడా రేపొద్దున సిడిపిఓ ఆఫీసర్లు అయ్యారనుకోండి, అన్ని మీ పొట్లాలన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. ఎంఏ సోషియాలజీ వాళ్ళకే ఇస్తారు అది, ఆ పోస్టు. ఓకే, సిడిపిఓ ఆఫీసర్లు అంటారనమాట. ఓకే,
ఇది ఎంఏ సోషియాలజీ చేశారనుకోండి, అదొక బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బీటెక్ చేశారు, ఏదో చేశారు, అట్లీస్ట్ ఎంటెక్ అయినా పర్సీవ్ చేయండి. లేదు అనుకుంటే ఎంఏ అయినా, ఎంఏ మీరు ఏది ఆప్షనల్ అయితే ఆ ఆప్షనల్ తీసుకోండి. అంటే పొలిటికల్ సైన్సో ఏదో ఒకటి చేయండి. చేస్తే ఏమవుతుంది సార్ అంటే, మీకు రేపొద్దున నెట్టో సెట్టో రాసుకున్నారనుకోండి, నెట్టో సెట్టో ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీరు ఇంటర్ జేఎల్ డిఎల్ అవుతారు. వీళ్ళకి కూడా శాలరీలు బాగానే ఉంటాయి. ఓకే, చాలా పీస్ఫుల్ జాబ్స్ జేఎల్ డిఎల్కి. లేదు, మీకు సొసైటీ పట్ల చాలా బాగా ఏదో ఒకటి చెయ్యాలి, సమాజానికి ఏదో ఒకటి చేయడానికి వచ్చాను నేను, ఓకే, ఉత్తగా రాలేదు, ఉత్తగా పోను, ఓకే అని అనుకుంటే ఎల్ఎల్బి చేయండి. ఓకే, ఎల్ఎల్బి చేస్తే ఏమవుతుంది సార్ అంటే, మీకు అవేర్నెస్ వస్తుంది. మేము పిఐఎల్స్ చేసామన్నమాట. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఎట్లా, మన జైల్లో ఉండే మా ఫ్రెండ్ ఉంటారన్నమాట. ఆయన ఏం చేశారంటే, ఈ మన దేశం మొత్తంలో ఉన్నటువంటి అండర్ ట్రయల్స్ అంటాం అనమాట. అండర్ ట్రయల్ అంటే ఏంటంటే, వాళ్ళకి జైల్లో పెట్టేస్తారు, వారికి వాళ్ళు నింద మోపబడ్డారే తప్ప వాళ్ళకి ఇంకా జడ్జిమెంట్ రాలేదు, కన్విక్టెడ్ కాదు. అంటే 6 years నుంచి అట్లే ఉన్నారు. నిజంగా వాడికి పనిష్మెంట్ ఇస్తే 2 years కూడా రాదు. సో అలాంటి వాళ్ళు దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. మరి అది ఎవరి వల్ల పాసిబుల్ అయింది? ఒక లా డిగ్రీ వల్ల పాసిబుల్. అంటే ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో 200-300 మంది ఉన్న 2 లేదా 3 వాష్రూమ్స్ ఉన్నాయి. అమ్మాయిలకి ఇబ్బందా కదా? ఓకే, దానిలో స్కూల్ డ్రాప్అవుట్స్ పెరుగుతాయి లేదా? దాని గురించి వాయిస్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఎల్ఎల్బి లాంటి డిగ్రీ చేశారనుకోండి, మీరు ఆ విధమైనటువంటి దారితో వెళ్ళొచ్చు. మీరు కూడా సోషల్ పవర్, చాలా పవర్ ఉంటుంది. అయితే అమ్మా నాన్న దగ్గర బాగా డబ్బు ఉండాలి, అప్పుడు నువ్వు ఏం చేసినా చదువుతుంది. లేదా పొలిటికల్ పవర్ ఉండాలి, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి, అట్లీస్ట్ సర్పంచ్ వార్డు మెంబరో అవ్వగలగాలి. అది అవ్వలేనప్పుడు డబ్బులు ఉండాలి, తాత ముత్తాతలు బాగా సంపాదించు. లేదు అనుకుంటే బ్యూరోక్రటిక్ పవర్ కావాలి, బ్యూరోక్రటిక్ పవర్ కావాలి. ఇది ఏదీ లేదు. ఫ్రీగా వచ్చేది ఏంటంటే లాయర్ని ఎవ్వడు గెలకడు. నువ్వు ప్రపంచంలో కానీ దేశంలో ఎవ్వడెక్కడైనా సరే, మార్టిన్ లూథర్ కింగ్ లాయరే, మహాత్మా గాంధీ లాయరే, బిఆర్ అంబేద్కర్ లాయరే, జవహర్లాల్ నెహ్రూ లాయరే, ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాయరే, ఓకే, లెనిన్ లాయరే. సో ప్రపంచంలో పెద్ద పెద్ద దిగ్గజాలందరూ ఎవరు? లాయర్లే. ఓకే, సో ప్రపంచాన్ని మార్చగలిగేది ఒక లా డిగ్రీనే. సో నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు, సైమల్టేనియస్గా అటు కూడా వెళ్ళు. అర్థమవుతుందా మీకు? లేదు అనుకుంటే సఫర్ అవుతారు. ఎందుకంటే మనము చాలా ఆశలతో వస్తాం, ఏదో అయిపోవాలి, ఏదో చేసేయాలి. నేను అప్పుడు స్టూడెంట్స్కి అంటూ ఉంటాను అనమాట, కృష్ణానగర్కి అందరూ హీరో అవ్వాలని పోతారు, ఓకే, అశోక్ నగర్కి అందరూ కలెక్టర్లు అవ్వాలని వస్తారు, వాడు అక్కడ ఎప్పుడు హీరో అవ్వలేడు, ఇక్కడ వీడు ఎప్పుడు కలెక్టర్ అవ్వలేడు అని చెప్పేసి. ఎందుకు? వాడికి ఆశే ఉంటుంది, బట్ హీ నెవర్ పుట్స్ ఇన్ టు ది రియాలిటీ. వాడు ఒక హైప్లో ఉంటాడు. కొంతమంది అవుతారు, బట్ వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఏదేమైనా సరే ఈ స్కీమ్ కింద వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 3 lakhs టు అన్ ఎన్జిఓ అన్ యావరేజ్ ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ టు ద 50 బెనిఫిషియరీస్. అంటే 50 మంది బెనిఫిషియర్స్ని వారి యొక్క స్కిల్ ఇవ్వడానికి ఎంత ఇస్తున్నారు? 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో 6,000 ఫర్ ద ట్రైనింగ్ ఆఫ్ అ పర్సన్. దిస్ ఇంక్లూడ్స్ ద కాస్ట్, మ్యాన్ పవర్, ట్రైనింగ్ మెటీరియల్ అండ్ రెంట్ అండ్ స్టేషనరీ. ఇప్పుడు దీన్ దయాల్ అంత్యోదయ యోజనను, లేకపోతే దీన్ దయాల్ ఉపాధ్యాయ యోజన అని చెప్పేసి ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి జవహర్లాల్ కృషి కేంద్ర అని చెప్పేసి మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట, స్కిల్ డెవలప్మెంట్ కింద. అలాంటి స్కీమ్స్ అన్నమాట. సరేనా? ఇదంతా స్కిల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. అర్థమవుతుందా బ్రదర్? అజయ్ వచ్చే, శ్రీనాథ్, ఓకే ఓకే. మీకండి శ్వేత గారు, బ్రదర్ జగదీష్, ఓకే. సరే, ఇప్పుడు ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే ఏం కావాలి? చదువు కావాలి, అంతే కదా. ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కింగ్ మన బిఆర్ అంబేద్కర్ గారికి స్పాన్సర్షిప్ చేయకపోతే ఆయన లండన్ వెళ్ళేవాడు కాదు, లండన్ వెళ్ళకపోతే ఎల్ఎల్బి చేసేవాడు కాదు, చేయకపోతే ఆయనకి మనకి ఫర్దర్గా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ చేసేవారు, కానీ ఇంత బ్యూటిఫుల్గా వచ్చేదే కాదు. ఓకేనా? సో ఏమంటున్నారు? నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్. ఓకే, దీన్ని ఎన్ఎఫ్ఓబీసీ అంటాం. ది స్కీమ్స్ ఎయిమ్స్ టు ప్రొవైడింగ్ ద ఫినాన్షియల్ అసిస్టెంట్ టు ద ఓబీసీ స్టూడెంట్స్, ఓకే, obtaining quality higher education leading to a degree such as MPhil or PhD in universities, research institution and scientific institutions. అంటే నువ్వు మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్లో కానీ నీ ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేస్తా అంటే నీకు స్కాలర్షిప్ ఇస్తారు. ఎలాంటి స్కాలర్షిప్ అది? నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్. ఓకే, ఇది రాసుకోండి, ఇంతవరకే రాసుకోండి, మిగతా ఏం అవసరం లేదు.
ఓకే, ఇది నేషనల్ వైడ్ స్కీమ్స్ అండి. మన స్టేట్ వైడ్ స్కీమ్స్ కూడా చూస్తాము. ఇవన్నీ ఏంటి? నేషనల్ వైడ్ స్కీమ్స్, ఓబీసీ స్కీమ్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ ఓబీసీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు చూడండి, నేను చదువుకుని నేర్పించడానికి అయితే పంపించా. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉంటే మన మెంటల్ గ్రోత్ పెద్దగా ఉండదండి. హాస్టల్స్లో ఉంటేనే మన మెంటల్ గ్రోత్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకు చెప్పండి? నువ్వు ఒక్కడే ఉంటావు, నీ బట్టలు నువ్వు ఉతుక్కుంటావు, నీ అన్నం నువ్వు తింటావు, ఓకే, నీ అంట్లు నువ్వు తోముకుంటావు, ఓకే. దాని తర్వాత ఏమవుతుంది? నీకు నువ్వు అరేంజ్ చేసుకుంటావు పడుకోవడానికి. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు తెలియవు. సో ఎప్పుడైతే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు తెలియవో, యాజ్ అ స్టూడెంట్గా నువ్వు పర్సనల్ లెవెల్లో గ్రో అవుతావు అనమాట. అందుకోసమే ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు జీవితంలో చాలా పైకి వస్తారు, మీరు గమనించండి. ఓకే, సో ఎందుకు సార్ అంటే హాస్టల్స్ ఆర్ మెయిన్ థింగ్స్ అండి. మన యొక్క కల్చర్ డెవలప్ అవ్వాలన్నా, ఇండివిజువాలిటీ డెవలప్ అవ్వాలన్నా సరే హాస్టల్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. మరి హాస్టల్ కన్స్ట్రక్ట్ చేయాలి కదా, చేయాలి. ద స్కీమ్ ఎయిమ్స్ ప్రొవైడింగ్ ది హాస్టల్ ఫెసిలిటీస్ టు ది స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్పెషలీ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, ఎనేబుల్ దెమ్ టు పర్స్యూ ది సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే సెకండరీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్స్ అంటే 8th, 9th, 10th, దాని తర్వాత ఇంటర్ డిగ్రీ నేను చదవాలనుకున్నాను అనుకోండి, నాకు ఓబీసీ వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీ ఉంటేనే నాకు ఫుడ్కి ఉండడానికి బాధ ఉండదు, కాబట్టి నేను చదువుకోగలుగుతా, నేను గ్రో అవ్వగలుగుతా. అర్థమైందా సార్? ఓకే, సో మీరు కూడా బెనిఫిషియరీస్ ఉండుంటారు చాలామంది. మనం డే స్కాలర్స్ కన్నాను వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు. మన ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న బీసీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, నవోదయ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. ఓకేనండి? కెన్ ఐ మూవ్ ఫర్దర్ బ్రదర్? అజయ్, శ్రీనాథ్, ఓకేనా? అర్థమవుతుంది కదా మనం ఏం మాట్లాడుతున్నామో? ఓకే, ఫండింగ్ ప్యాటర్న్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్. ఎలా? ద కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బాయ్స్ హాస్టల్ షేర్డ్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్. ఓకే, సెంటర్ ఎంత పర్సెంట్? 60% ఇస్తుంది, స్టేట్ 40% ఇస్తుంది. అదే గర్ల్స్ కాలేజెస్ హాస్టల్స్ కట్టాలంటే సెంటర్ 90% ఇస్తుంది, స్టేట్ 10% తీసుకోవాలి. ఒకవేళ యూనియన్ టెరిటరీస్లో నేను హాస్టల్స్ కట్టాలనుకుంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. నార్త్ ఈస్ట్ స్టేట్లో అయితే ఓకే 90% స్టేట్ ఇస్తుంది, 10% స్టేట్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇంత మీకు ఇన్ డీటెయిల్గా అవసరం లేదు, మనకి అవసరం లేదు. కొంత షేర్స్ మీకు తెలియాలి, ఓకే, ఒక అవగాహన ఉండడం కోసం చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ ఎడ్యుకేషనల్ లోన్స్ ఫర్ ఓవర్సీస్ స్టడీస్ ఫర్ ఓబీసీ అండ్ ఈబీసీస్. మీరు ఎప్పుడైనా ఫారెన్ కంట్రీ వెళ్ళాలనుకున్నారనుకోండి, మీకు 20 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తారు, లేదా తక్కువ వడ్డీతో మీకు ఓవర్సీస్ ఇస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? వేరే దేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఉద్యోగం చేస్తారు. అక్కడ ఉద్యోగం చేశారనుకోండి, మీరు ఆటోమేటిక్గా డాలర్స్లోను ఏ కంట్రీలో అయితే ఆ కంట్రీ అమౌంట్ పంపిస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన ఫారెక్స్ రిజర్వ్ పెరుగుతుంది. అందరికి ఇక్కడే ఉద్యోగం ఇవ్వలేం కదండి. ఓకే, ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతుంది. సో ఫ్రీ కోచింగ్ స్కీమ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఓబీసీస్. మీరు గమనించారా? మనకి తెలంగాణ, మన ఆంధ్రాలో వైఎస్ఆర్ సివిల్ సర్వీస్ స్కీమ్ మొన్న రీసెంట్గా పెట్టారు, తెలుసా? మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాసినట్లయితే మీకు 1,00,000 రూపాయలు, ఓకే, ఎంత? 1 lakh రూపీ విత్ ల్యాప్టాప్ ఇస్తున్నారు. మరియు మీకు ఈ 1 lakh దేనికోసం? కోచింగ్ కోసం. దాంతోపాటు అది కూడా క్లియర్ చేశారనుకోండి, మీకు ఫ్లైట్ టికెట్స్, ఓకే, అక్కడ ఉండడానికి మనకి ఏపీ భవన్ ఉంటుంది, అక్కడంతా గవర్నమెంటే చూసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ గివ్ ది ఎంకరేజ్మెంట్ టు ది ఆస్పిరెంట్స్ టు పర్స్యూ ఫర్ ద సివిల్ సర్వీసెస్. దేర్ బై ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మంది కలెక్టర్లు అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ బాబు జగజీవన్ రామ్ ఛత్రావాస్ యోజన. ఛత్రావాస్ అంటే హాస్టల్స్. సో బాబు జగజీవన్ రామ్ అంటే మ్యాక్సిమం ఎవరికి ఉంటుంది? బేసికల్లీ ఎస్సీస్కి ఉంటుంది అనమాట. సో దిస్ స్కీమ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్, ఓకే, స్టూడెంట్స్ is one of the means to enable the encourage the children okay, student belonging to the scheduled caste and attain the quality education. ఓకే, ఇప్పుడు నాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, నాకు 3 పూట్ల సన్నబిన్నంతో బియ్యంతో అన్నం పెడుతున్నాము, ప్రతిరోజు నాకు గుడ్లు పెడుతున్నాం, వారానికి 2 సార్లు నాకు నాన్ వెజ్ పెడుతున్నావు. ఓకే, ఇలా పెడుతున్నప్పుడు నేనేం చేస్తా? ఇంట్లో వాళ్ళు కూడా చదువుకోబేటా అంటారు. నువ్వు చదువుకోకపోయినా ఏం కాదు రాబాయ్, ఒక 3 పూట్ల అన్నం తినేసారు. ఎందుకు? పేదరికంలో ఉన్నాం మనం ఇక్కడ. నేను ఒకసారి ఏం చేసి, ఒక ట్రైబల్ విలేజ్ అండ్ నేను ఎన్జిఓస్లో కూడా బాగా పనిచేస్తాను, నేను ఒక ట్రైబల్ విలేజ్కి పోయా. ఓకే, అక్కడ ఏంటి, గెస్ట్ ఫ్యాకల్టీకి వెళ్ళా.
ఇంగ్లీష్ను వాళ్ళకి బాటనీ జువాలజీ చెప్పడానికి పోయాను అనమాట. కొద్దిగా క్లాస్‌లో 200, 300 మంది ఉన్నారు. వాళ్ళందరిని చూసి నాకు చాలా ఆనందం వేసిందనమాట. వావ్! ఇంతమంది చదువుతున్నారని. క్వెషన్ అడిగితే ఒక్కడు ఆన్సర్ చేయట్ల. ఒకరు, ఇద్దరు తప్ప. మరి "నువ్వెందుకు చదువుతున్నావురా" అంటే, "సార్ మా ఇంటి దగ్గర తెల్లన్నం తిన్నారు సార్. ఇక్కడ హాస్టల్‌లో అయితే తెల్లన్నం పెడతారు సార్." ఓకే. అంటే వాళ్ళు ఎట్లా తింటారంట, మన జొన్నలుంటాయి గదా! జొన్నలు కాదు, మొక్కజొన్న. మొక్కజొన్నని గ్రైండ్ చేసి, ఎండబెట్టి గ్రైండ్ చేస్తే లోపల నుంచి దానా వస్తదంట. రైస్‌లాగా వస్తదంట. ఆ రైస్‌ని వాళ్ళు ఉడకబెట్టి తింటారంట. ఎప్పుడో పండగలకి వైట్ రైస్ తింటారంట. ఇక్కడ ప్రతిరోజు వైట్ రైస్ దొరుకుతుంది. ఓకే. సో, కేవలం ఫుడ్ కోసం కూడా చదువుతున్నారు. సో, ఆ 200 మందిలో అట్‌లీస్ట్ 20 మందైనా సెటిల్ అవ్వరా లైఫ్‌లో? 100% సెటిల్ అవుతారు. అంటే దేనివల్ల? హాస్టల్ ఉండడం ద్వారా. సో, హాస్టల్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఎవరు? బాబు జగజీవన్ రామ్ ఛత్రావాస్ యోజన, ఫ్రీ కోచింగ్ స్కీమ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఓబీసీస్ అండ్ డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ ఓవర్సీస్ స్టడీస్ ఫర్ ఓబీసీ అండ్ ఈబీసీస్. ఓకేనా? ఈ 3 రాసుకోండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు ఎక్కడున్నా 94 దగ్గర ఉన్నాం. రేపు మ్యాక్సిమం ఇవన్నీ అయిపోతాయి. ఓకే. ఇవన్నీ అయిపోతాయి. సో, క్యాస్ట్ అయిపోయినట్టే. ఏమైనా మిగిలి ఉండుంటే మేము మిగలలేదు, 99% చెప్పేశాను. తెలుగు మీడియంది కూడా బుక్స్ మీకు పీపీటీస్ పెట్టి ఏమైనా మిస్ అవుట్ అయినవి ఉన్నాయని చెప్తాను. సరేనా? ఇంగ్లీష్ మనకు మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి మేడం. మార్కెట్‌లో దొరికేవి ఉంటాయి కదా! లేదా మన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు పెడతారు కదా! ఓకే. అంటే మీరు ఏమని బాబు జగజీవన్ రామ్ ఛత్రావాస్ యోజన అంటే ఎస్టీల కోసం హాస్టల్స్ అన్నట్టు ఒక కోడ్ పెట్టుకోవాలి. మీరు వద్దు అంటే మీరు మొత్తం వదిలేసినట్టు కాదు. మరి మిగతా కూడా తర్వాత మీరు చదివేటప్పుడు మీకు కూడా అవగాహన ఉండాలి కదా! అసలు ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్ అంటే మీకు తెలుసు. ఐఐటీ కోచింగ్, నీట్ కోచింగ్, సివిల్స్ కోచింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్. ఇదేంటి? ఓవర్సీస్ వెళ్ళడానికి. మరి ఛత్రావాస్ యోజన అంటే హాస్టల్ ఫర్ ఎస్సీస్ అని అట్లా ఒక కోడ్ పెట్టుకోండి. రాయొద్దంటే మొత్తానికి వదిలేయొద్దు. ఓకే. రాయొద్దంటే మొత్తానికి వదిలేయొద్దు.